మనం ఇండియన్ హిస్టరీ నుంచి ప్రశ్నలు డిస్కస్ చేసుకుంటున్నాం కదా పీవైక్యూస్. అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ ఇచ్చిన ప్రశ్న ఏంటంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ డైనస్టీస్. అంటే కొన్ని రాజవంశాలు ఇచ్చారు, అప్పట్లో పరిపాలించారు కదా, వాళ్ళకి సంబంధించిన కొన్ని వంశాలు ఇచ్చారు. ఇందులో ఈ వంశాలన్నింటిలో కల్లా అబౌవ్ డైనస్టీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ దేర్ కింగ్డమ్స్ ఇన్ ది ఎర్లీ 18th century. అంటే మనకి 8th century అనమాట, 8వ శతాబ్దం. సో 8వ శతాబ్దం మొదట్లో ఎవరెవరు ఈ వంశాలు రాజ్యాలను ఏర్పాటు చేశాయి, సో ఎవరెవరు రాజ్యాలని ఏర్పాటు చేశాయని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి రాజవంశాలు ఎవరు 18th century మొదటి దశలో రాజ్యాలు ఏర్పాటు చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఎవరు ఇచ్చారు? హోయసలాసు, గాద్వలాసు, కాకతీయాసు, యాదవ డైనస్టీ. ఇక్కడ ఇచ్చిన మొత్తం చూసుకుంటే వీళ్ళెవ్వరు కూడా 18th centuryలో రాజ్యాలు ఏర్పరచలేదు. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి నన్ను అనమాట. ఆన్సర్ వచ్చేసి నన్ను. ఎందుకంటే ఇప్పుడు మనకి హోయసలా డైనస్టీ కావచ్చు, ఈ హోయసలా డైనస్టీ అనేవాళ్ళు 12th నుంచి 14th, సో 14th century వరకు ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు అనుకోండి గాద్వాల వంశం, సో వీళ్ళు ఆల్మోస్ట్ మనకి 12th century ఆ టైంలో ఉన్నారు. కాకతీయాస్ కూడా మనకి 12th century ఆ టైంలో ఉన్నారు. యాదవ డైనస్టీ కూడా సేమ్ కాకతీయకి కంటెంపరీగా ఉండేది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుని ఇవన్నీ కూడా చూసుకుని డైనస్టీస్ ఏవి కూడా 8th centuryలో లేవన్నమాట, 8వ శతాబ్దంలో లేవు. మనకి 8వ శతాబ్దంలో చోళుడు ఆ కాలంలో ఉన్నారనమాట. చోళుడు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. సో అర్థమైందా? కాబట్టి ఇలా మీరు హిస్టరీ చదువుకునేటప్పుడు ఆ రాజవంశాలకు సంబంధించినటువంటి ఆర్డర్ అనమాట, దాన్ని క్రొనాలజికల్ ఆర్డర్ అంటారు. సో అర్థమైందా? ఆ క్రొనాలజికల్ ఆర్డర్ చూసుకోవాలి. ఎగ్జామినేషన్ అడుగుతారు, టైం పీరియడ్ బేస్ చేసుకుని రాజవంశాలు కావచ్చు, చక్రవర్తుల్ని, రాజుల్ని అరేంజ్ చేయమంటారు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య ఎగ్జామినేషన్లో. కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి. అలానే ఇక్కడ ఇచ్చినటువంటి వంశాలు చూడండి. హోయసలా వంశాన్ని అంతం చేసింది ఎవరు? విజయనగర సామ్రాజ్యం అంతం చేసి హోయసలా సామ్రాజ్యం మొత్తం కూడా కలుపుకున్నారు. అలానే గాద్వాల వంశం, వీళ్ళెవరు? రాజపుత్రులు అనమాట. మనకి జయచంద్ర ఉంటారు కదా, ఆ వంశానికి చెందిన వాళ్ళు. కాకతీయాస్ మీకు తెలుసు, యాదవ డైనస్టీ కూడా మీకు తెలిసిందే. యాదవ డైనస్టీ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ వల్ల ఈ వంశం అనేది అంతమైపోతుంది. సో యాదవ డైనస్టీ అంతం చేసేది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. వాళ్ళని ఓడించి దాన్ని ఢిల్లీ సుల్తాన్లో సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. ఇలాంటి ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి. మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ఇవన్నీ కూడా చాలా క్లారిటీ కవర్ చేయడం జరిగింది. ప్లే స్టోర్ నుంచి శివన్ కథం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే జాయిన్ అవ్వండి.